కొంతమందికి ఉదయాన్నే లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగితే ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి కొంతమందికి టీ తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే ఈరోజు ట్రెండ్ ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని సినిమా సాంగ్స్, ఆల్బమ్స్ వింటూ టైంపాస్ అవ్వడం, కొంచెం రిలాక్స్ అవ్వడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ కాసేపు ఆ విధంగా రిలీఫ్ తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవులు కూడా సాంగ్స్, క్రిస్టియన్ సాంగ్స్ లేదా క్రైస్తవ పాటలు పెట్టుకొని వాళ్ళు కూడా వింటూ రిలీఫ్ పడుతున్నట్టుగా, రిలాక్స్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బట్ వర్షిప్ టు గాడ్ ఈజ్ మోర్ దెన్ దట్. దేవుణ్ణి ఆరాధించటం అంతకంటే ఎక్కువ. మనం జస్ట్ సాంగ్స్, దేవుని పాటలు విని సంతోషించడంతో సరిపెడితే కాదు. అది మనం ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాము అనుకుంటే పొరపాటే. బికాస్ వర్షిప్ ఈజ్ మోర్ దెన్ దట్. ఆ పాటలు మనల్ని ఉల్లాసించడం మాత్రమే కాదు, మనల్ని సాటిస్ఫై చేయడం మాత్రమే కాదు. మనం పాడే పాటలు, దేవుని పాటలు, అవి దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళేలా ఉండాలి. ఆ విధంగా తీసుకుని వెళ్తున్నాయా అని మనం చెక్ చేసుకోవాలి. మనం పాడే పాటలు దేవుని వాక్యానికి లోబడేదిగా ఉంటుందా లేదా, దేవుని వాక్యానికి మనం లోబడడానికి ఆ విధంగా ప్రేరేపిస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అలా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వడానికి మనకు చోటు ఇచ్చేదిగా ఉందా, మనం పాడే పాటలు కానీ, మనం వినే పాటలు కానీ, మనం రాసే పాటలు కానీ దేవుని చిత్తానికి లోబడే విధంగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా వర్షిప్ అనేది దేవుని గణపరిచేదిగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. మనం పాడుతున్నప్పుడు మనం పాడే పాట దేవునిది గణపరుస్తుందా, మనం పాడే పాట దేవుని మహింపరుస్తుందా, అది దేవుడికి ఇష్టంగా ఉంటుందా, దేవుడు ఇష్టపడుతున్నాడా అని ఆ గ్రహింపు మనం కలిగి మన పాటలు పాడాలి. పాటలు మనల్ని తృప్తిపరచుకోవడం కోసం కాదు, పాటలు దేవుని తృప్తిపరచాలి. క్రిస్టియన్ సాంగ్స్ లేక కీర్తనలు, పాటలు యేసును ఆరాధించేలా నడిపించాలి. క్రీస్తు ప్రేమను మనకు గుర్తు చేసేదిగా ఉండాలి. మన పాటలు పాడినప్పుడు ఆ క్రీస్తు ప్రేమ మనకు గుర్తు చేయాలి. ఎప్పుడెప్పుడు గతంలో దేవుడు మనకి కృప చూపించాడో, ప్రేమను చూపించాడో, ఆయన చేసిన త్యాగము మనకు గుర్తు చేసే విధంగా ఉండాలి. మనల్ని ఎప్పుడు ఆ దేవుడు చేసిన త్యాగాన్ని మనం గుర్తు పెట్టుకోమన్నాడు దేవుడు. అది పాటల ద్వారా, వాక్యం ద్వారా అది ఎప్పుడు మనకు గుర్తు వస్తూ ఉండాలి. ఆ విధంగా మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు దేవుని మహింపరచగలుగుతాం, దేవుణ్ణి మనం గణపరచగలుగుతాం, దేవుడి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. మన హృదయము దేవునికి అనుసంధానమై అవుతుందా, దేవుడితో రిలేషన్షిప్ పెంచుతుందా మన పాడే పాటల ద్వారా, మనం వింటున్న పాటల ద్వారా, అది మనం తెలుసుకోవాలి. మనము దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మనం పిలువబడ్డాం.